తెలంగాణ 30వ వార్షికోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరుగుతోంది. లైవ్లో చూద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో విలేజెస్కి వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళతో సపోర్ట్ చేస్తాం. సో వాళ్ళ ద్వారా మా మెంబర్ ప్రాజెక్ట్స్లో ఉన్న నిర్మాణ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించాలని మా ఉద్దేశం. బికాస్ ఈ మనందరికీ మిగతా జనరల్గా హెల్త్ చెకప్ అని వెళ్తూ ఉంటాం, బట్ దాంట్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎక్కడ ఉండదు. అటువంటిదంటే మన నిర్మాణ కార్మికులకు అసలు ఆ సౌలభ్యం అసలు ఉండదు. సో దాన్ని పరిష్కరించాలని నారెడ్కో క్యాన్సర్ ఫౌండేషన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అసోసియేట్ అయింది. ఆల్రెడీ మా మెంబర్లు వంశీరామ్ డెవలపర్స్ ఒకళ్ళు, మోడీ బిల్డర్స్ వాళ్ళ సైట్స్లో ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేశారు. సో భవిష్యత్తులో వాళ్ళతో అసోసియేషన్ కంటిన్యూ చేస్తూ ఇంకా ఇట్లాంటి స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే నిర్మాణ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఈ స్క్రీనింగ్ చేయటం, వాళ్ళ హెల్త్ గురించి ముందు చూపుతో పనిచేయటం జరుగుతుంది. ప్రభుత్వం కూడా చాలాసార్లు అడుగుతుంది, మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు, నిర్మాణ కార్మికుల కొరకు మీరు ఏమేం చేస్తున్నారు, వాళ్ళకి హౌసింగు, వాళ్ళకి అక్కడ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఇటువంటి మీద కూడా దృష్టి పెట్టాలంటుంది. సో ఆ డైరెక్షన్లో మేము దాని మీద పనిచేస్తూ ఉన్నాం. ఈ 30 సంవత్సరాల పండగ సందర్భంగా ఇక్కడ ఉన్న ఆల్ ది డెవలపర్స్కి నారెడ్కో తెలంగాణ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎఫోర్డబుల్ హౌసింగ్ మీద చాలా షార్టేజ్ ఉంది. సో మీకు వీలైన దగ్గర అంటే ఇప్పుడున్న ల్యాండ్ కాస్ట్లో అసలు ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది చేయటం మామూలుగా డెవలపర్కి సాధ్యమయ్యేది కాదు. రీసెంట్గా గ్లోబల్ సమ్మిట్లో దాని మీద ఎఫోర్డబుల్ హౌసింగ్ మీద ఒక సెషన్ పెట్టారు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒక పాలసీ తీసుకురాబోతుంది. సో ఆ పాలసీ కనుక బిజినెస్ ఫ్రెండ్లీ కనుకుంటే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటే, సో నారెడ్కో తెలంగాణ ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఎఫోర్డబుల్ హౌసింగ్ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. బట్ పాలసీ చూస్తే కానీ మనకు అసలు వైబిలిటీ ఉందా లేదో తెలియదు. సో అది చూస్తే ఆ రకంగా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉండి సకాలంలో డెలివరీ ఉండాలి. ఎందుకంటే మనకి క్రెడిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన డెవలపర్లు అందరూ వాటిని పాటించాలి. అట్లాగే ఇందాక చెప్పినట్టు ప్రాపర్ అప్రూవల్ ప్రాసెస్ పాటించడం మరియు ట్రాన్స్పరెన్సీ. సో ఈ రెండు ఉంటే మనకి ఏంటంటే మనకి క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి కొనుగోలుదారులు విశ్వాసం పొందడానికి వీలుగా ఉంటుంది. మనందరం కలిసి ఇళ్లను మాత్రమే కాకుండా బలమైన హైదరాబాద్ మరియు బలమైన తెలంగాణను నిర్మించడానికి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో నారెడ్కో తెలంగాణ రీసెంట్గా అంటే మన ఆడిటర్తో మాట్లాడటం జరిగింది. నారెడ్కో ఫౌండేషన్ అంటే రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేయడానికి నారెడ్కో ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ ఫౌండేషన్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దాంట్లో మన డెవలపర్ మెంబర్ అందరూ కూడా విడివిడిగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉంటారు. బట్ డెవలపర్లు అందరూ కూడా కలిసి నారెడ్కో ఫౌండేషన్కి సపోర్ట్ చేస్తే అంటే మనకు విజిబుల్, మనం చేసేది సొసైటీలో ఒక ఇంపాక్ట్ ఉండేటట్టు విజిబుల్ ప్రోగ్రామ్స్. రోసీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఫ్లడ్ హౌసింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. కర్నూలులోనే ఎక్కడో ఫ్లడ్ హౌసింగ్ ప్రోగ్రామ్. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో అట్లాంటి ఇనిషియేటివ్స్ చేయడానికి ఇండిపెండెంట్గా ఎవరు చేయలేరు కాబట్టి నారెడ్కో ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దానికి డెవలపర్లు అందరూ కోఆపరేట్ చేస్తే రాబోయే రోజుల్లో అంటే మనందరం పరిశీలించి మంచి ప్రోగ్రాం అనుకున్నదాన్ని మనం టేకప్ చేయొచ్చు. సో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం మరియు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మన పరిశ్రమ నుండి అంచనాలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యజ్ఞంలో నారెడ్కో సభ్యులందరం కలిసి తెలంగాణను అండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి నారెడ్కో తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మేమంటే చేద్దాం అనుకున్నప్పుడు సో చాలామంది సభ్యులు అవసరమైంది. ఇప్పుడు ముఖ్యంగా గెస్ట్లు, తర్వాత నారెడ్కో సభ్యులు వీళ్ళందరికీ ఇన్వైట్ చేయటం, వీటన్నిటిలో మాకు
నారెడ్కో సభ్యులు మన్నే రమణ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, వివిఎస్ రెడ్డి గారు, సుందర్ బొడ్డుపల్లి గారు, రామిరెడ్డి గారు, ప్రభాకర్ నేత భోగ గారు, శైలేందర్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ మరియు నిరంజన్ అగర్వాల్. సో వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. సో నారెడ్కో తెలంగాణ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ ఇంత పెద్ద కార్యక్రమానికి ఇన్విటేషన్లు ఇవ్వడానికి చాలా పెద్ద ప్రయత్నం చేయాల్సి వచ్చింది. సో దాంట్లో బాగా ముఖ్య పాత్ర పోషించిన అశోక్ స్వామినాథన్ అండ్ జీవి రవికుమార్ గారికి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో ఫౌండేషన్ సభ్యులు, నారెడ్కో పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇప్పుడు నారెడ్కో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. (1995) ఒక చిన్న ఆలోచనగా మొదలైన నారెడ్కో తెలంగాణ ఈరోజు 320కి పైగా ప్రముఖ బిల్డర్స్, డెవలపర్స్ మరియు నారెడ్కో శాఖల సభ్యులతో కలిసి 1500 మెంబర్స్కి ఒక వేదికపై రియల్ ఎస్టేట్ రంగాన్ని క్రమబద్ధమైన నమ్మకమైన పరిశ్రమగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, ఆ లక్ష్యంతో శక్తివంతంగా ముందుకు సాగుతుంది. 30 సంవత్సరాల ఈ గొప్ప ప్రయాణం వెనుక నిలిచిన వారి కృషిని స్మరించుకోవడం మన బాధ్యత. ఈ సందర్భంగా సంస్థాపక సభ్యులు మరియు గత అధ్యక్షులందరినీ గౌరవించుకునే ఈ విశేష ఘట్టానికి వేదిక సిద్ధమవుతుంది. దయచేసి ఆహ్వానితులంతా వేదికపైకి రావాలని కోరుకున్నాము. ముందుగా